వైశాఖ పురాణం 29వ అధ్యాయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సునక మోక్ష ప్రాప్తి. నారదుడు అంబరీషుడితో వైశాఖ మాస మహిమను ఇట్లా వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగు వానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానం చేసినచో గ్రహణ కాలమున గంగా తీర్మన 1000 గోవులనిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలశములను, దధ్యన్నమును ఇచ్చిన వలము మాటలకు అందనిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావం. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతంతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోస పండ్ల రసమును, చెరుకు గడను, మామిడి పండును, ద్రాక్ష ఫలములను దానము చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినము. పూర్వము కాశ్మీర దేశంలో దేవవ్రతులను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడను వానికిచ్చి వివాహం చేశాను. సత్యశీలుడు తన భార్యకు మాలిని తన దేశములకు కొనిపోయాను. అతడు మంచివాడే అయినను ఆమె అనినా పడదు, ఆమెకును అతడు అన్న పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తృ పరిత్యక్తులను స్త్రీలను అడిగారు. వారిని మేమును మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయుము, మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారి చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగాను. యోగినికి ధనమును, తన చేతి ఉంగరమును ఇచ్చాను. యోగినియు ఆమెను ఒక మంత్రమును ఉపదేశించాను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యే చూర్ణమునిచ్చుచున్నాను, దీనిని నీ భర్త చే తినిపింపము, ఈ యంత్రమును నీవు ధరింపము, ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినను అని చూర్ణమును యంత్రమును ఇచ్చాను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చాను. యోగిని ఇచ్చిన మంత్రమును అనుష్ఠించను, చూర్ణమును భర్త చే తినిపించను, యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమీయును అనలేనివాడు, చేయలేనివాడును అయ్యను. దురాచారులకు ఆమె భర్త మరణించినచో తాను అలంకారమును విడువలసి వచ్చినని బాధపడెను. మరలా యోగి వద్దకు పోయాను. ఆమె ఇచ్చిన దానిని భర్త చే తినిపించెను. వారి ఆరోగ్యం బాగుపడెను. కానీ ఆమె స్వేచ్ఛగా చరించు విటులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రముల హింసలను అనుభవించను. పలుమార్లు కుక్కగా జన్మించను. కుక్క రూపమునున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సవ్వీర దేశమున పద్మబంధు అని బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా నుండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పండుకొని ఉన్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకున్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన స్మృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగులు పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలైన నాపై దయించి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహు విధములుగా వేడుకొనెను. కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని పరతకాల నదీ స్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలములనిచ్చుటకు అంగీకరింపలేదు. ఒక్క రూపమునున్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము, గృహస్థు తను పోషించదగిన వారిని రక్షించుట ధర్మం. నీచులు, కుక్కలు, కాకులు ఆ ఇంటిలోని బలులను, ఉచ్చిష్టములను తినుట చేత వారికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దాను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా
నేను నీచే రక్షింపబడదగిన దానినని బహు విధములుగా ప్రార్థించను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలకు వచ్చి ఏమని పుత్రుని అడిగాను. పుత్రుడు చెప్పిన వృత్తాంతము కుక్క మాటలను విని ఆశ్చర్యపడాను. పుత్రుని చూచి నాయన నీవు ఇట్లు పలుకరాదు, సజ్జనులు ఇట్లు మాట్లాడరాదు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారములకే మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీయును పరోపకారములే. వారి కోరకై ఏమీయునుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దదీచి దేవతలకు దయతో తన వెన్నుముకను దానం చేసెను. పావురము రక్షించుటకై శివి చక్రవర్తి ఆకలిగల డేగను తన మాంసమునిచ్చెను. జీమూత వాహనుడగు రాజు సర్పరక్షణకై తనను గబూడునకు అర్పించుకునను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలేను. మనస్సు పరిశుద్ధముగానున్నప్పుడు దైవము వర్షించును. మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలమునిచ్చి యుద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తను చేసిన పుణ్యకార్య ఫలమును కుక్కకు దారపోసి నీవు పాపములు లేని దానిపై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్లు పలుకుచుండగా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజే దివ్య విమానమునెక్కిపోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పూర్వశిగా ప్రసిద్ధి నందెను. యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలే ప్రకాశించినట్టి సర్వోత్తమమునట్టి ఎట్టి వారికైనా మోహమును కలిగించినట్టి పరమార్థ స్వరూపము సౌందర్యము నందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్య చంద్రగ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్య రూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పారు. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.